అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. వెల్కమ్ టు ఆజ్ను టీవీ. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. అండ్ వాళ్ళతో పాటు పొత్తు పార్టీలైన జనసేనకి, బీజేపీకి, వాళ్ళ పార్టీలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక వైసీపీ అభిమానిగా నాకు ఇది కొంచెం బాధ కలిగిస్తున్నప్పటికీ కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన సమయం ఇది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ నుండి మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక పాఠం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 2019లో 23 సీట్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం చూసామో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితిలో ఉంది. సో దీన్ని ఎలా చూడాలో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఐ థింక్ ఇది చాలామందికి సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోయారు. కనీసం ఆయన పార్టీని ప్రతిపక్షంలో కూడా నిలుచుకునే ప్రయత్నంలో విఫలమవబోతున్నారు. మేబీ ఈ పదం చాలామందికి సంతోషాన్ని ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇస్తుంది కూడా. ఎలక్షన్స్ చూస్తే అలాగే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఈ ఓటమి ఖచ్చితంగా ఒక గుణపాఠమే. అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా. ఎందుకంటే కేవలం అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు సంక్షేమాన్ని అందజేయడం ద్వారానో, సామాజిక న్యాయం అనే పేరుతో ప్రతి ఒక్కరికి పదవుల్లో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారానో అధికారం పొందలేము అనే ఒక విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు తేటతెల్లం చేశారు. ముఖ్యంగా ప్రజల వద్దకే పాలన అంటూ తీసుకొచ్చిన ఒక వాలంటీర్ సిస్టమ్ కానీ, ఒక సచివాలయ వ్యవస్థ కానీ, లేదా నాడు నేడు కింద స్కూల్స్ని అండ్ హాస్పిటల్స్ని బాగు చేయడం కానీ, ఇటువంటివి ఏవి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించలేకపోయాయి. అటు విలేజ్ క్లినిక్స్ కానీ, ఇటు రైతు భరోసా కేంద్రాలు కానీ ఏది జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి తోడ్పాటు పడలేకపోయింది. అభివృద్ధి అంటూ ఫిషింగ్ హార్బర్స్ తీసుకురావడం కానీ, పోర్ట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ, ఫ్లైఓవర్స్ కానీ, విజయవాడలో కరకట్ట దగ్గర ఆ కన్స్ట్రక్ట్ చేసిన వాల్ కానీ, ఇలా మరెన్నో విషయాలు, మరెన్నో ప్లేసుల్లో ఆయన చేసిన ఏ అభివృద్ధిను ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. సామాజిక న్యాయం అంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఆయన అనౌన్స్ చేసిన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే ఏమి, 25 పార్లమెంటు అయితే ఏమి, మొత్తం కలిపి 100 స్థానాలు వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదా మరికొన్ని పెద్ద పెద్ద పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించడం అయితే ఏమి, ఇది ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అందలం ఎక్కించలేకపోయింది. ఈరోజు అబద్ధపు హామీలు, మోసపూరిత ఆరోపణలు, చేయలేని హామీలు, ఇలాంటివి ఏవైతే ఇన్ని రోజులు మనం చెప్పుకుంటున్నామో దానికే అఖండమైన విజయం దక్కింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరి ఎదుగుదల కోసం అయితే ఈ సామాజిక న్యాయం అనే అంశాన్ని తీసుకొచ్చారో, ఎవరి ఎదుగుదల కోసం అయితే పొత్తులు వద్దు, ఒంటరిగానే వెళ్తాను అని నిలబడ్డారో, ఏ విశ్వసనీయత మీదైతే మీరు నమ్మి జనాలు నా విశ్వసనీయతకు ఓటు వేస్తారని మీరు నమ్మారో, వాళ్ళెవ్వరూ ఈరోజు మీకు ఓట్స్ వేసినట్టు కనిపించట్లేదు. ఎవరు మీ విజయాన్ని కోరుకున్నట్లు కనిపించట్లేదు. దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి. బట్ నాకు అనిపించిన దాని ప్రకారం ఆయన ఎవరి కోసమైతే విశ్వసనీయతగా ఉంటూ చేయగలిగేవి చెప్తూ చెప్పినవి చేసుకుంటూ వచ్చాడో, అవి ఏవి ఆయనకి రాజకీయంగా ఓట్స్ తీసుకురాలేకపోయింది అని నా అభిప్రాయం. ఈ ఎలక్షన్స్ తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, కొన్ని ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అదే కరెక్ట్.
అలా ఉండడాన్నే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ పాయింట్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అని మీకు అర్థమై ఉండొచ్చు, అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. కొన్ని మనం మార్చాలి అనుకున్నప్పుడు ఆ మార్పు జనాలు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ప్రజలు ఆ మార్పు యాక్సెప్ట్ చేయలేకపోయినప్పుడు ఇటువంటి తీవ్రమైన ఫలితాలు వస్తాయని చెప్పి ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇలా చర్చించుకుంటూ పోతే ఎన్నో విషయాలు. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొత్తగా రాబోయే ప్రభుత్వం, కూటమి గవర్నమెంట్ విషయంలో ప్రజలకు చాలా చాలా అంచనాలు ఉన్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, దాన్ని కొనసాగిస్తూ మీరు సంపద సృష్టిస్తూ జనాలకు ఉపాధి అవకాశాలు అయితే, మీ రాజధాని డెవలప్మెంట్ అయితే ఇవన్నీ చేస్తారు, అన్నీ సైమల్టేనియస్గా మీరు మేనేజ్ చేయగలరు అని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మీద ఒక భరోసాని పెట్టుకున్నారు. సో 2014 నుంచి 19 వరకు ఏ పరిపాలన చేసి మీరు 2019లో అటువంటి పరిస్థితికి వచ్చారో మీకు తెలుసు, మీరు అనుభవజ్ఞులు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిపాలన అందిస్తే 24 రిజల్ట్స్లో ఇలా జరిగిందో మీరు అంచనా వేసుకోగలరు. ఇవన్నీ మీ దృష్టిలో ఉంచుకొని ఈ రాబోయే 5 సంవత్సరాలు మీరు మంచి పరిపాలన అందించి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దగ్గర మంచి పేరు పొందుతారు అని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.